Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ వీడియో స్పెషల్గా అభిజిత్ అన్న ఫ్యాన్స్కి డెడికేట్ చేస్తున్నా అండ్ అందులో నేను కూడా ఒకరిని. అండ్ ఈ వీడియో అందరూ ట్రై చేయండి, అభిజిత్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అందరూ ట్రై చేయండి అండ్ మీ డీపీస్గా కూడా పెట్టుకోండి. సో దట్ కొంతమందికైనా గుర్తు వస్తుంది అభిజిత్ అన్నకి ఓట్ వేయాలని. సో అందరూ పక్కా ఓట్ చేయండి హాట్స్టార్లో అండ్ మిస్ కాల్స్ త్రూ. సో పక్కా విన్ అవుతాడు, అది కన్ఫర్మ్. అండ్ ఈ వీడియో నేను PSCC అప్లికేషన్ అండ్ Lightroom అప్లికేషన్ యూజ్ చేసి అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ అభిజిత్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కొంతమందికైనా షేర్ చేయండి సో దట్ అందరికీ రీచ్ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా PSCC అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. సో CDPకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అయితేనే సూట్ అవుతాయి. సో మీరు ఇదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో దీన్ని ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్లేస్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసేస్తున్నా. సో చూడండి ఇది కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ని డిజైన్ చేయడానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నార్మల్ నుంచి ఇక్కడ ఓవర్లేకి చేంజ్ చేసేస్తున్నా. సో చూడండి మనకు డిఫరెంట్గా అయిపోయింది బ్యాక్గ్రౌండ్. సో ఇది అన్హైడ్ చేసి మనకు కనిపిస్తుంది, చేంజ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను అభి అన్న PNG అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్లిప్ ఆన్ X యాక్సిస్ క్లిక్ చేయండి. సో చూడండి ఇది టాప్ రైట్లో ఇలా పెట్టేసేస్తున్నా. సో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ టూల్. సో ఇక్కడ ఫేడ్ టూల్లో మనకు 2 డాట్స్ ఉంటాయి. పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం ఇలా కిందికి పెట్టేసి ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఇది ఇక్కడ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒపాసిటీ అనేది స్లైట్గా 44% వరకు డిక్రీజ్ చేసేసి ఇది కూడా నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి అభి అన్న PNG అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది స్లైట్గా ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేసేసి సో ఇది 5 PNGs మనము అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసేసి రైట్ క్లిక్ ఇస్తున్నాయి. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ టూల్. సో సేమ్ యాస్టీస్ మనం ఇందాక ఎలాగైతే ఫేడింగ్ ఇచ్చామో సో 2 డాట్స్ని యూజ్ చేసేసి సో ఇక్కడ కొంచెం కింద స్లైట్గా ఇలా ఫేడింగ్ అనేది ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ PNG అనేది తీసుకుంటున్నా. సో మీరు కూడా ఎగ్జాక్ట్గా ఇదే తీసుకోండి, ఎందుకంటే మనకు సూటబుల్ అయ్యే విధంగా నేను ఇవైతే సెట్ చేసి పెట్టాను. సో అందుకే ఈ PNGs మాత్రమే ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది కూడా హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఇది కొంచెం కింద కొంచెం మాత్రమే ఫేడింగ్ ఇస్తున్నా. సో చూడండి ఎగ్జాక్ట్గా ఇలా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ PNG క్యాప్తో ఉన్న PNG అయితే ఉంది కదా. సో ఈ షోల్డర్ ఇటు సైడే వచ్చేటట్టు చూడండి. సో ఫ్లిప్ ఏం చేయకండి. సో సేమ్ యాస్టీస్ మళ్ళీ ఇది కూడా ఇలా పెట్టేసేస్తున్నా. సో చూడండి పక్కది లెఫ్ట్ది రైట్ది సేమ్ హైట్ ఉండేటట్టు చూసుకోండి. ఇది కూడా నేను ఫేడింగ్ ఇచ్చేసేస్తున్నా. సో సేమ్ యాస్టీస్ మనం ఇందాకైతే ఎంత పెట్టామో సో అంతే పెట్టేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ PNG అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం సైజ్ ఇలా డిక్రీజ్ చేసేసి ఇది కొంచెం ఇలా స్లైట్గా క్రాస్గా తిప్పుతున్నా. సో చూడండి కొంచెం ఇలా క్రాస్ చేసేస్తున్నా అంతే. సో కొంచెం ఇలా సైజ్ డిక్రీజ్ చేసేస్తే సో ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో సేమ్ యాస్టీస్ మళ్ళీ ఇక్కడ కూడా మనము ఫేడింగ్ అనేది ఇచ్చేసేస్తున్నాం. సో చూడండి ఇంతవరకు ఫేడింగ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సో ఇది కొంచెం సైజ్ ఎక్కువ అయిపోయింది. సో కొంచెం సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఇది మిగిలిపోయింది, ఇది ఒక PNG. సో ఈ యొక్క PNG కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా.
సో ఇది కూడా మనము సేమ్ హైట్ పక్కది ఎలా ఉందో సేమ్ హైట్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ టూల్. సో ఇటు కూడా మనం ఫేడింగ్ అనేది ఇక్కడ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూడండి కంప్లీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా 5 PNGs. సో ఇది కొంచెం ఇటు జరిపేసేస్తున్నా. సో పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ 5 PNGs అనేది నేను ఇక్కడ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇంతవరకు మాత్రమే మర్జ్ డౌన్ చేసేయండి. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ PNG అనేది ఇక్కడ మీరు యాడ్ చేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి నా PNG అయితే తీసుకుంటున్నాను. సో మీ ఫేవరెట్ పిక్ ఏదైతే ఉందో సో అది మీరు PNG లాగా చేసుకోవచ్చు. హౌ టు క్రియేట్ PNG అని డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. దాని త్రూ మీరు PNG అనేది చేసుకోవచ్చు. సో ఇది PNG ఇలా ప్లేస్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి కింద మనకు కూడా ఫేడింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో అప్పుడే మనకు లుకింగ్ అయితే బాగుస్తుంది. సో కొంచెం కింద మాత్రం కొంచెం ఫేడింగ్ మాత్రమే ఇస్తున్నాను. సో సేమ్ యాస్టీస్ ఇలా పెట్టేసేస్తున్నా. అండ్ చూడండి మన పిక్కి వెనకాల పిక్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి సో ఈ PNGs 5 PNGs ఏదైతే ఉందో సో అది ఫస్ట్ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను లెన్స్ ఫ్లేర్ అనేది యాడ్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ నా వెనుక యాడ్ చేసేస్తున్నా. సో పర్ఫెక్ట్ నా వెనుక యాడ్ చేసేస్తే ఏంటంటే మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అన్న పిక్ మన పిక్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అందుకే ఇక్కడ నేను అప్ టు 17 వరకు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో నేను కొంచెం నాది బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. సో కర్వ్స్ స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం అన్నకన్నా నేను బ్లాక్ ఎక్కువ ఉంటా. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను పైన ఓట్ ఫర్ అభిజిత్ అనే ఒక PNG అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం స్లైట్గా ఇలా మొత్తం ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఓట్ ఫర్ అభిజిత్ అని కింద ఒక PNG అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది స్లైట్గా సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేయండి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కిందలా ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే వచ్చేసింది కదా. సో ఇది కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ ఉంది. టైప్ వచ్చేసి స్ట్రోక్ తీసుకోండి. సో స్ట్రోక్లో విడత వచ్చేసి ఇక్కడ నేను అప్ టు 24% వరకు తీసుకున్నా. సో ఇప్పుడు మీరు మీ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడైతే నేను నా లోగో అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో లోగో ఎక్కడైనా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ ఈ కింద ప్లేస్ చేసేస్తున్నా. ఎందుకంటే పైన పెట్టేసేస్తే కలర్ ప్రాబ్లం ఉంది కాబట్టి. సో వైట్ కలర్ సూట్ కాదు కాబట్టి. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ క్లిక్ ఆన్ డన్ క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో దీన్ని మనం లైట్రూమ్కి ఇంపోర్ట్ చేసుకుంటే బెటర్ క్వాలిటీ వస్తుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేయగానే ఇది మనము డైరెక్ట్ లైట్రూమ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు లైట్రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి సింపుల్గా చెప్పేస్తాను. ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి 100%, మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఇది 68% వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ స్క్వేర్ సింబల్లో టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ 60% ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ విగ్నెట్ వచ్చేసి ఇక్కడ -42% డిక్రీజ్ చేస్తున్నా. అండ్ ఫెదర్ వచ్చేసి 72% వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇందులో కంప్లీట్ అయిపోయినాయి. సో ఇందులో మీరు ఏదైనా కలర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ విగ్నెట్ ఇంకా కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. JPG ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయండి. సో ఎక్స్పోర్టింగ్ ప్రిపేర్ కాగానే మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్. సో చూడండి పర్ఫెక్ట్ లుకింగ్గా ఉంది. ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో సింపుల్గా ఈజీగా అనేది మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అభిజిత్ ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.